ఏం చూస్తున్నావు? ఇవి ఎండు చేపలు కడుగుతున్న గాయత్రి. ఇదో ఎండు చేపలు మీ మామ తీసుకొచ్చినాడు ఎండు చేపల కూర చేయమని. ఇదో ఇట్లా వేసి అన్నీ ఇట్లా కడగాలి. వాటర్ వేసి ఇట్లా వాటర్ వేసి బాగా కడగాలి గాయత్రి. కడిగిన తర్వాత ఇవి ఉంటాయి చూడు, ఇవి తలలు చేపలు తీసి అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ కడిగిన చేపలు ఉంటాయి చూడు, మళ్ళీ వీటిని బాగా నీట్గా కడుక్కోవాలి. దీనికి ఇసుక ఉంటుంది గాయత్రి, ఇసుక అంతా పోవాలి, లేకుంటే కూర ఇసుకే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇట్లా ఉంటుంది చూడు, సిమెంట్ గార, ఇట్లా గార మీద వేసి కడగాలి. ఇట్లా కడిగిన దాంట్లోని మళ్ళీ ఇట్లా వాటర్లో వేసి ఇట్లా ఇట్లా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా 2 సార్లు కడుగుతాను. మళ్ళీ ఇట్లా కడిగిన తర్వాత మళ్ళీ దీంట్లోని మళ్ళీ ఇట్లా వాటర్ రెండోసారి ఇంకొన్ని వాటర్ వేసుకొని నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలి. వీటితో కర్రీ చేసుకోవాలి ఎండు చేపల కూర. స్టాప్ చేసి కాలు కడుక్కో గాయత్రి.